గౌరవనీయులు రాజీవ్ గాంధీ వర్ధంతి సభకు అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నరేష్ గారికి, టౌన్ అధ్యక్షులు ఈరేశం గారికి, గౌరవ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అశోక్ రెడ్డి గారికి, అందరూ కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, పాలక చైర్మన్ గారికి, గ్రామాల నుంచి వచ్చిన అన్నదమ్ములకు, వర్కింగ్ ప్రెసిడెంట్ జీవిలాల్ గారికి, గౌరవ శంకర్ జనార్దన్ గారికి, వేదిక మీద ఉన్న అంబేద్కర్ గారికి, అందరికీ ఇక్కడ మీ ఊర్ల నుంచి వచ్చిన మార్కెట్ డైరెక్టర్లకు, సింగిల్ విండో డైరెక్టర్లకు, గౌరవ అందరికీ పత్రికా మిత్రులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు సీనియర్ నాయకులు కొండలరెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ త్యాగాలతో కూడుకున్న పార్టీ. కారణం, దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో కొట్లాడిన పార్టీ. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి నిలకడ ఉందంటే దాని వెనకాల త్యాగాలున్నాయి. 1984లో బిద్దరుడు వారే ఈ దేశాన్ని సాధించే పరిస్థితికి వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు ఏనాడు వెనుక తీయకుండా వాడిపోయి స్వర్ణ దేవాలయంలో, పంజాబ్ స్వర్ణ దేవాలయం దాచుకుంటే కూడా మిలిటరీని పంపించి చిత్తు చేసి ఈ దేశ రక్షణ కోసం ఆమె నిటారుగా నిలబడ్డది. ఆ తర్వాత ఆమెను కావల్కారులే కన్నేసి కాల్చిపడేసింది. అది దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర ఇందిరాగాంధీ. అదేవిధంగా ఎల్టీటీ శ్రీలంక లిబరేషన్ ఆర్మీ ఏతుందో ఈ దేశాన్ని మీద కూడా తిరుగుబాటు చేసే పరిస్థితులలో రాజీవ్ గాంధీ దాన్ని ప్రతిఘటించడం జరిగింది. అక్కడ శాంతి కోసం మన మిలిటరీని శ్రీలంక పంపడం జరిగింది. ఆ సందర్భంలో శ్రీలంకలో ఉన్న ఎల్టీటీ వాళ్ళు ఒక దుర్మార్గమైన ప్లాన్ వేసి పెరంబూరులో జరుగుతున్న ఎన్నికల సభలో రాజీవ్ గాంధీని కాల్చివేయడం జరిగింది, బాంబ్ బాస్టులు వేయడం జరిగింది. ఆనాడు 16 మంది చనిపోయింది, రాజీవ్ గాంధీతో సహా. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఇవాళ బీజేపీ పార్టీ కానీ ఇంకే పార్టీలో కూడా చరిత్ర లేదు. వాళ్ళ మింగుడు కూసురుడు ఇదే ఉన్నది తప్ప ఏది లేదు. కాంగ్రెస్ పార్టీ కష్టజీవుల కోసం, దేశ సౌభ్రత కోసం ఇవాళ నిన్నటి దాకా యుద్ధం జరిగిందని తిరంగ జెండాను పట్టుకొని జరిగిన బీజేపీలు అసలు యుద్ధంలో ఎంతమంది చనిపోయారు, వాడు ఎంతమంది చనిపోయారు, మన ఎంతమంది చనిపోయారు, వాళ్ళ విమానాలు ఎన్ని కూలిపోయారు, మనం ఏం నిలబడ్డాం, ఏది సాధించామనేది కూడా మోడీ చెప్పాల్సిన భారతదేశంలో ఉండబడే 140 కోట్ల జనానికి చెప్పాల్సిన సమాధానం ఉంది. కానీ ఇంతవరకు లేదు. అందుకోసమని ఈ బ్రోకర్ మాటలతో ఈ అబద్ధాలతోని భారతదేశాన్ని వెళ్తున్న మోడీ చరిత్ర తగ్గిపోయింది. రేపు వ్యాపార కుటుంబంలో ఉండబడిన ఈ దేశానికి మోడీ చేసిన పరిపాలన అనేది నీ బియ్యం నాకు, నా బియ్యం నీ కాదు. ఇది బొట్టు పెట్టుకొని పోరాలు చేసేగా దేశం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రతి పేదవాడికి పని దొరికే విధంగా కాంగ్రెస్ పార్టీ అవకాశాలు కల్పించింది. 2004లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, ఆనాడు మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గౌరవనీయులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఉపాధి హామీ పథకాన్ని పెట్టి ఇవాళ ఈ పరిణయం దినములలో
కోట్లాది మంది ఆ పని చేసుకొని వాళ్ళ పుట్ట గడుపుతారు, ఎంత పుట్టకలు తీసుకుంటారు. కానీ బీజేపీ ఏమి ఇచ్చిందో కూడా ఇంతవరకు ఈ దేశంలో నిశాలు లేదు. అందుకోసమనే రేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. అది మనం అందరం గ్రహించాలని చెప్పి ఈ మోసపూరితమైన బీజేపీ విధానాలను ఎండగట్టాలని చెప్పి యుద్ధం పేరు మీద అబద్ధాలు చెప్పిన మోడీ వ్యవస్థను కూడా మనం ఖండించాలని చెప్పి రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ వాళ్ళ త్యాగాలను ఎన్నడూ కూడా మనం స్మరించుకోవాలని చెప్పి జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ ఇందిరా గాంధీ, జై కాంగ్రెస్.